ఆపరేషన్ సింధూర్ దీనికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకుల మీద జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి చర్య, ఒక ఆపరేషన్. సో ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మనం పాకిస్తాన్లో, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 9 ఉగ్రస్థావరాల మీద దాడులు చేశాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇదే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎయిర్ బేస్ల మీద కూడా మనం దాడి చేసాం. ఇది మన దేశ మీడియా చెప్పినటువంటి అంశాలు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ భిన్నంగా స్పందించడం జరిగింది. లేదు అసలు భారత్ మా భూభాగంలోకే రాలేదు, మా ఎయిర్ బేస్ల మీద భారత్ దాడి చేయటం ఏంటి, మేమే రిటర్న్ దాడి చేశాము, మేమే పఠాన్కోట్ దగ్గర దాడి చేశాము, జమ్మూ ఎయిర్ బేస్లో దాడి చేశాము, అక్కడ శ్రీనగర్ ఎయిర్ బేస్లో దాడి చేశాము, సో మేమే యుద్ధంలో విజయం సాధించాము, భారతే అమెరికా దగ్గరికి వెళ్ళి సీజ్ ఫైర్ చేయండి, పాకిస్తాన్ని మేము తట్టుకోలేమని చెప్పి బతిమిలాడితే ట్రంప్ మమ్మల్ని అడిగితే మేము ఒప్పుకున్నామని చెప్పి జబ్బలు దరుచుకున్నది పాకిస్తాన్. సో సీన్ కట్ చేస్తే ఎట్టకేలకు ఈరోజు వాళ్ళ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నిజాలు ఒప్పుకున్నాడు. ఎట్టకేలకు పచ్చి నిజాలు బయటపెట్టాడు. ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ తన బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించడం జరిగిందని, దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ మునీర్ తనకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందని. సో ఈ బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినటువంటి సందర్భంలో తమ ఎయిర్ బేస్లు దెబ్బతిన్నటువంటి విషయం వాస్తవమేనని, అయితే తమ దేశ ఎయిర్ ఫోర్స్ చాలా చాకచక్యంగా దీన్ని ఎదుర్కొందని, పాకిస్తాన్ చెందినటువంటి డిఫెన్స్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, అలాగే చైనా ఇచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లని ఉపయోగించి సమర్థవంతంగా దీన్ని ఎదుర్కొన్నారని, తమ దళాలు చాలా చాకచక్యంగా వ్యవహరించాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా మేము దెబ్బతిని సంకనాకిపోయామని అయితే చెప్పలేరు కదా, పరువు పోయిద్ది కదా. సో అందుకని మేము చాకచక్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే ఎయిర్ బేస్లు ధ్వంసమైనవి, చైనా ఇచ్చినటువంటి విమానాలు తునాతునకలైనవి, చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా సర్వనాశనం అయింది. ఇది వాస్తవం, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎట్టకేలకు సగం నిజమైన ఒప్పుకుని చచ్చారు, అది విషయం.